హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్ సాయి మమత. ఈరోజు అయితే నేను గోంగూర పచ్చడి వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఈ పచ్చడి అంటే అసలు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు కదా అండి. చాలామంది ఇష్టపడుతుంటారు. ఆల్ టైమ్ ఫేవరెట్ చట్నీ అన్నమాట. నాకైతే చాలా ఇష్టం, బాగా చేస్తాను, నాకు చాలా ఇష్టము. నేను ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే ఇక్కడ ఎండుమిర్చితో చేస్తున్నాను. ఎండుమిర్చి మంచిగా కొంచెం నూనె వేసుకొని మంట లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి. వేయించుకుంటేనే బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. నేను ఎప్పుడైనా పచ్చిమిర్చితో చేస్తూ ఉంటాను, ఎప్పుడు ఒకేలా చేస్తే బాగుండదు అని చెప్పేసి ఎండుమిర్చితో చేశాను అన్నమాట. ఈ వీడియో షూట్ చేసి కూడా ఒక 4-5 డేస్ అవుతుంది. ఈరోజు అయితే నేను పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఎండుమిర్చి అయిపోయిన తర్వాత గోంగూర. ఈ గోంగూర ఏంటంటే మనము మంచిగా శుభ్రంగా ఖరాబైన ఆకులన్నీ తీసేసి శుభ్రంగా కడగాలి అండి. ఇసుక అది ఇది ఉంటుంది కదా, బయట నుంచి తెస్తాం కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్లో వేసి నేనైతే మంచిగా పైనుండి ఒక పొర కప్పి ఎండలో పెట్టాను. డస్ట్ పడకుండా, ఇంకేమి అందులోకి రాకుండా మంచి ఎండలో ఎండబెట్టానండి. ఆ వాటర్ అనేది మనకు కంప్లీట్గా ఇంకిపోవాలి ఎండకి. ఎందుకంటే ఇలా వేయించినప్పుడు ఇట్లా వాటర్ మొత్తం పైకి వస్తూ ఉంటుంది. వాటర్ వేయించితే ఇట్లా వాటర్లో ఉడకబెట్టినట్టు అవుతుంది. అట్లా బాగుండదు గోంగూర పచ్చడి. అది వేరే టేస్ట్ వస్తుందండి. నాకు నచ్చిన టేస్ట్ అంటే నేను ఎలా చేయాలనుకున్నానో అలా చేస్తేనే బాగుంటుంది. అందుకే అని చెప్పేసి నేను అట్లా ఎండబెట్టాను. అట్లా ఎండబెడితే వాటర్ మొత్తం పోయి తడి మొత్తం లేకుండా పోయి పొడి పొడిగా ఉంటుంది గోంగూర. ఈ విధంగా అయితే మనకు ఉడుకుతుంది అన్నమాట. కొన్ని రోజులు కూడా నిల్వ ఉంటుంది, ఒక వారం రోజులు నిల్వ ఉంటుంది. అట్లా నీళ్ళు లేకుండా ఉడికించడం వలన. ఇందులో అయితే నేను కొంచెం ఆయిల్ వేసాను, చూపించలేదు ఆ క్లిప్ అయితే. కొంచెమే అండి, 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు లోపల పెట్టుకొని మాడిపోకుండా మంచిగా ఇట్లా కంప్లీట్గా మగ్గాలండి. గోంగూర పుల్లగా ఉంటుంది, ఎర్ర గోంగూర కదా అండి, పుల్లగా ఉంటుంది కాబట్టి నేను వేసిన మిరపకాయలు కూడా మస్తు కారం ఉంటుంది. ఈ పులుపు ఆ కారం 2 బ్యాలెన్స్డ్గా ఉంటుంది అన్నమాట. ఉప్పు కరెక్ట్గా వేసుకుని సూపర్ టేస్ట్ ఉంటుంది. అయితే నేను ఇందులో మిక్సీ జార్లో వేసాను కదా ఎండుమిర్చి, తర్వాత ఉప్పు వేస్తున్నాను. ఉప్పు అనేది ఇక మస్ట్ అండ్ షుడ్ అనమాట. అది కొంచెం తక్కువ ఉన్న టేస్ట్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, అసలు టేస్ట్ అనేది రాదు. ఉప్పుతోనే టేస్ట్ వస్తుందండి. ఉప్పు అనేది ఇక పర్ఫెక్ట్గా వేసుకోవాలి. చూడండి, ఉప్పు వేసాను, తర్వాత జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేసుకొని కొన్ని వెల్లిపాయలు వేస్తున్నాను. ఇందులో కొంతమంది అయితే చింతపండు వేస్తారు, పసుపు వేస్తారు, ఏదేదో వేస్తుంటారు, కానీ ఇదంతా ఏది వేయొద్దండి. మంచిగా ఇట్లా మిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, వెల్లిపాయలు వేసి నేను గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత వేయించిన గోంగూరను వేసుకుందామండి. మరి మెత్తగా పేస్ట్ లాగా చేయొద్దండి. మిరపకాయలు కూడా నేను ఒక్క ముక్క అంటే బరకగా చేసుకున్నాను. తర్వాత గోంగూర చల్లారిన తర్వాత ఇందులో వేసాను అనమాట. ఇక దీన్ని మిక్సీ పట్టేసుకున్నాము. ఒక్క తిప్పు తిప్పితే మనకి ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇలా అయితే సరిపోతుందండి. మరీ మెత్తగా, మరీ పూసలు అంటే బరకగా అట్లా ఉండొద్దు. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. చూస్తేనే ఎంత బాగుందో అనిపిస్తుంది కదా అండి. చాలా చాలా టేస్టీగా చేశాను గోంగూర. అయితే దానికి ఇప్పుడు నేను తాలింపు ప్రిపేర్ చేస్తున్నాను. తాలింపు కొరకు కావాల్సినంత ఆయిల్ తీసుకుంటున్నానండి. కొంచెం గోంగూరలో ఆయిల్ ఎక్కువే పడుతుంది అన్నమాట. మనకు గోంగూర టేస్ట్ రావాలి అంటే కొన్ని రోజులు నిల్వ ఉండాలి, ఒక వీక్ డేస్ అయినా నిల్వ ఉండాలి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులో నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను, 1 to 1 ఏమేమి వేసానో. ఫస్ట్ అయితే జీలకర్ర వేసాను. ఇగో ఈ విధంగా మస్తు వేడి ఉంది కదా నూనె, ఇట్లా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. తర్వాత మెంతులు వేసాను. మెంతులు, జీలకర్ర అనేది మనకి డైజెస్ట్ అవుతుంది మంచిగా. తిన్న ఫుడ్ అనేది ప్రతి ఆహారంలో, ప్రతి వంటలో మనం ఇవి చేర్చుకోవాలి అండి, బాగుంటుంది. తర్వాత ఎల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు అయితే చాలా ఫ్రెష్గా ఉంది అండి, మంచిగా ఆ రోజే తెచ్చానమాట. ఓకే, ఇదైతే తాలింపు మాడిపోకుండా అంటే లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుందాము. ఇక చూడండి, మంచిగా ఈ విధంగా మాడిపోతే సరిపోతుంది, మరీ ఎక్కువ మాడొద్దండి.
తర్వాత మనం పక్కన పెట్టుకున్న గోంగూరని అయితే ఇందులోకి యాడ్ చేద్దాము. చూడండి గోంగూర గోంగూర చాలా బాగుంటుంది పచ్చడి అయితే. ఇదంతా కూడా ఇందులోకి వేసేద్దాము. గోంగూర అంటే ఇష్టపడని వాళ్ళు అసలు ఎవ్వరు ఉండరండి నాకు తెలిసి. మ్యాక్సిమం పీపుల్ చాలా ఇంట్రెస్ట్ చూపుతారు గోంగూర అంటే, స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది గోంగూర మీద. అందులో నేనైతే ఫస్ట్ నెంబర్ వస్తుంది నాది. ఓకే ఫ్రెండ్స్, ఇందులో గోంగూర వేసాం కదా, ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము. ఇందులో ఆయిల్ ఎక్కువైనట్లు అనిపిస్తుంది కదండి, అస్సలు అవ్వదు. ఎందుకంటే ఇది కలపడానికి ఎక్కువ టైం పడుతుంది, కొంచెం ముద్ద ఉంటుంది కాబట్టి ఇదంతా కొంచెం టైం తీసుకొని ఓపికతోనే కలుపుకోవాలి అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు ఒక టేస్ట్ వస్తుందండి, ఎందుకంటే ఇంతసేపు ఆనియన్స్ వేయలేదు కదా, అది వేరే టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ వేసిన తర్వాత ఇది వేరే టేస్ట్ భలే బాగుంటుందండి ఆనియన్స్ వేసుకుంటే. కానీ ఆనియన్స్ వేసుకోవడం వల్ల నెక్స్ట్ డే ఉంటుంది, ఆ నెక్స్ట్ డే 2 days మాత్రమే నిల్వ ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది 4-5 days, కానీ ఆనియన్స్ వేసాం కాబట్టి బయట పెడితే ఖరాబ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను కొంచెమే చేశాను కాబట్టి ఆనియన్స్ వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని. ఇందులో కాంబినేషన్గా నేనైతే ఆమ్లెట్ వేస్తాను, లాస్ట్లో కొంచెం పెరుగు వేసుకొని తినేస్తాము. చాలా అంటే చాలా బాగుంటుందండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి ఈ గోంగూర పచ్చడి. ఎంతమందికి ఇష్టం ఉన్న వాళ్ళైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు రిక్వెస్ట్గా అడుగుతున్నానండి, ఒక్కరు కూడా ఒక్క చిన్న లైక్ ఎవరు ఇవ్వట్లేరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.